షాలోమ్, మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 23వ వచనం. వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు గనుక మన నిరీక్షణ విషయమై మనమొప్పుకున్నది నిశ్చలంగా పట్టుకుందము. ప్రభునందు ప్రియులరా, మాట ఇచ్చినవాడు దేవుడు, మాట నెరవేర్చువాడు కూడా ఆయనే. మనుషుల్లాగా మాట తప్పేవాడు కాడు. మాట తప్పితే ఆయన దేవుడెందుకు అవుతాడు? కాబట్టి దేవుని పట్ల అపనమ్మకం చూపించటం మానేయాలి. దేవుణ్ణి సందేహించటం అనేది మానేసేయాలి. అలా నువ్వు దేవుని పట్ల అపనమ్మకం సందేహిస్తే దేవుణ్ణి మనం కించపరిచిన వారం అవుతాము. జాగ్రత్త. దేవుడు ఎప్పటికీ కూడా నమ్మదగినవాడే. ఆయన ఒక్కసారి మాట ఇచ్చాడు అంటే ఖచ్చితంగా నెరవేర్చి తీరుతాడు. మనిషిలాగా మాట తప్పువాడు కాడు. నీవు దేవుని నుండి ఏ వాగ్దానం పొందుకున్నావు? అది నెరవేరలేదు అని మనం దేవుణ్ణి కించపరుస్తున్నామా? మన క్రియలను బట్టే కదా మన జీతము. ఏ వాగ్దానము దేవుడు నీకు ఇచ్చాడో దాని ముందున్న షరతును గమనించావా? షరతులు లేని వాగ్దానము ఎక్కడా కూడా లేదండి. షరతు ప్రకారం నువ్వు జీవిస్తే ఖచ్చితంగా వాగ్దానం నీ జీవితంలో నెరవేరి తీరుతుంది. ఈ అపనమ్మకము, దేవుని పట్ల ఈ సందేహం, అనుమానాలు ఇవన్నీ కూడా దేవుని శక్తిని మనము తక్కువగా కించపరిచినట్లుగానే, ఆయన వాగ్దానాలు నిలబెట్టుకోడు అని మనము దేవుణ్ణి కించపరుస్తున్నట్లు అర్థం. మన యొక్క జీవిత విధానాన్ని దిద్దుకొని మన ప్రవర్తన అంతట్లో కూడా గొప్ప మార్పును చూపించి ప్రభువునకు ఇష్టమైనటువంటి వ్యక్తిగా జీవిస్తే వాగ్దానము నెరవేర్చటానికి ఇప్పటికీ కూడా దేవుడు సంసిద్ధంగానే ఉన్నాడు. దేవుని శక్తిని తక్కువగా మాట్లాడకూడదు మనం. ఆయన నోటి మాట చేత సర్వ సృష్టిని కలగచేశాడు. తన స్వహస్తము చేత మనిషిని రూపించాడు. మానవుడు ఆయన పోలిక, ఆయన రూపము. ఆయన పిల్లలకు ఏం అవసరమో ఆయనకు తెలుసు. కాబట్టి ఇస్తానన్నవాడు ఇవ్వక మానడు. అయితే ప్రభువు దగ్గర నుంచి నీవు ప్రతి ఈవి పొందుకోవాలి అంటే ప్రభువుకి ఇష్టమైన జీవితము జీవించాం. అలా జీవించకుండా నా వాగ్దానం నెరవేరలేదు, ఈ సంవత్సరం నా ప్రామిస్ అస్సలు జరగలేదు, కొంచెం కూడా జరగలేదు అనేటువంటి మాటలు కట్టిపెట్టు. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగినవాడు. మనిషిలాగా మాట తప్పించుకునేవాడు కాదు. మాయ చేసేవాడు అంతకన్నా కాదు. ప్రభువు సర్వ సృష్టికర్త, రక్షణకర్త, ఆదరణకర్తగా ఉన్నాడు. ఈ దినమే నీ యొక్క జీవితమును బట్టి నీ వాగ్దానము నెరవేరునుగాక. మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.